వైకాపాకి చెందినటువంటి రౌడీ షీటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు. వాళ్ళ అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి తప్పించి ముందుకెళ్తే దాని మీద పోలీసులు దాడి చేశారు, సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడే కూర్చోడు. వెల్కమ్ టు దాయి న్యూస్ స్పెషల్ డిబేట్. నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఓ ఎస్ఐ మహిళతో చేసినటువంటి దౌర్జన్యానికి సంబంధించిన వీడియో అంతా కూడా వైరల్ అవుతోంది. ఓ కేసు నిమిత్తం ఆధారాలు సేకరించేందుకు ఇంటికి వెళ్ళినటువంటి మహిళతో అనుచితంగా ప్రవర్తించినటువంటి ఎస్ఐ పైన సభ్య సమాజం అంతా కూడా మండిపడుతోంది. కాదు, ఆధారాలు అడిగితే ఇవ్వనందుకే ఆ మహిళతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది అనేటువంటిది కాకుండా విధి నిర్వహణలో వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నారు, అది ఒక రౌడీ షీటర్ ఫ్యామిలీ అనేటువంటిది ప్రభుత్వం మాత్రమే కాకుండా పోలీసులు చేస్తున్నటువంటి ప్రచారంతో ఆగిపోలేదు. కేసు కూడా బుక్ చేశారు. అసలు ఈ కేసుకి సంబంధించినటువంటి నిజాలేంటి, అబద్ధాలేంటి, వాస్తవంలో ఉన్న దాంట్లో నిజం ఎంతుంది, ప్రచారం ఎంతుంది అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొండలరావు గారితో. సార్ నమస్తే. నమస్తే సార్. కొండలరావు గారు, ఇప్పుడు నుంచి మీ ఇంట్లో ఓ ఎస్ఐ, మరిపూడి ఎస్ఐ చేసినటువంటి దౌర్జన్యానికి సంబంధించిన వీడియో మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. మీరు పోలీసుల విచారణకు సహకరించలేదు, ఆధారాలు ఇవ్వలేదు అనేటువంటి ప్రధాన అభియోగం అయితే మీరు ఒక రౌడీ షీటర్, అలాగే దొంగలకు, నేరస్తులకు సపోర్ట్ చేసేందుకే మీరు ఇలా వ్యవహరించారనేటువంటి ఒక ఆరోపణ. సో ఓవరాల్ గా ఏంటి అసలు ఈ కేసులో ఉన్నటువంటి నిజాలు ఏంటి? లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఒక కంప్లైంట్ చేశాను సార్. నేను నా మీద దౌర్జన్యం జరిగితే మరిపూడి ఎస్ఐ గారు ఒక కంప్లైంట్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ మార్చి 29న నా ఇంటి ముందు నా బంకు, నా సామాగ్రి మొత్తం 5 లక్షల రూపాయలు సామాగ్రిని లూటీ చేశారు. దానికి సంబంధించి కొండేపు స్టేషన్ లో కంప్లైంట్ చేశాను, సిఐ గారికి కంప్లైంట్ చేశాను, డిఎస్పీ గారికి చేశాను, ఎస్పీ గారికి స్పందనలో 2 సార్లు కంప్లైంట్ చేశాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన సేమ్ టైంలో ఎస్పీ గారికి వాట్సాప్ కంప్లైంట్ చేశాను. ఇప్పటి వరకు స్టిల్ పట్టించుకోలేదు. అదే రోజు సేమ్ ఇన్సిడెంట్ ఒంగోలులో నేనుండే అపార్ట్మెంట్ లో జరిగింది. అదే రోజు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి కూడా నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను, తాలూకా పిఎస్ లో పెట్టాను, సేమ్ డిఎస్పీ గారికి పెట్టాను. ఇవన్నీ కంప్లైంట్స్ కూడా స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి పెట్టాను సార్. నేను ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే స్టేట్ కంప్లైంట్ పోలీస్ అథారిటీకి కంప్లైంట్ చేశాను. లాస్ట్ మంత్ 26 స్టేట్ కంప్లైంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ కంప్లైంట్ అథారిటీకి ఫార్వర్డ్ చేస్తూ ఎస్పీ గారికి నోటీసులు పంపించారు. అవి వచ్చిన తర్వాత నా మీద ఎట్లయినా సరే ఇతన్ని కిడ్నాప్ చేసేసి అవన్నీ మనం రద్దు చేయించుకోవాలి, మన మీద కంప్లైంట్లు రద్దు చేయించుకోవాలి అనే ఉద్దేశంతో నన్ను వెంటాడుతున్నారు. అదే క్రమంలో ఆ రోజు అక్కడ రావడం జరిగింది. సీసీ క్యామ్ ఫుటేజీ అనేది సాగు. సో నేను పైన ఉన్నానేమో ఎత్తుకుపోవాలి అనే ఉద్దేశంతో దౌర్జన్యంగా, మా వాళ్ళు వద్దంటున్నా కానీ దౌర్జన్యంగా పైకి వెళ్ళిపోవడం జరిగింది. కింద ఇంత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ సీసీ క్యామ్ ఫుటేజ్ ఉంటే మనకి ఇబ్బంది అని ఆ ఎన్వీఆర్ ని సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం, సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తారు పిల్లల్ని, సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం, అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ లాగా తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను సేమ్ అదే సీసీ క్యామ్ నుంచి నేను స్క్రీన్ రికార్డ్ చేసేసి ఎస్పీ గారికి అప్పుడే కంప్లైంట్ పెట్టాను. ఎస్పీ గారికి కాల్ చేసి చెప్పాను. జస్ట్ 10 seconds మాట్లాడినాతో మా వాళ్ళు మాట్లాడతారన్నారు. వెంటనే వాళ్ళ సిబ్బంది నాకు కాల్ చేశారు. జరిగిందని చెప్పి మొత్తం బ్రీఫ్ గా వివరించాను. వివరించినప్పుడు మీరు పోలీసులకు సహకరించాలి కదా అని అన్నారు. ఎస్, నేను సహకరిస్తానండి. నంబర్ ఆఫ్ టైం నా దగ్గరికి వచ్చారు. జస్ట్ 23వ తారీఖు నైట్ తంగెల్లో ఒక మైనర్ బాలిక మిస్ అయింది. దానికి సంబంధించి వాళ్ళ కానిస్టేబుల్ 24వ తారీఖు సాయంత్రం 5:30కి నా దగ్గరికి వచ్చాడు. నేను పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఇచ్చాను. ఇట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళు ఏం చేసుకొచ్చినప్పుడు నేను నా పెన్ డ్రైవ్ ఇచ్చి పంపిస్తాను, అది రిటర్న్ కూడా ఇవ్వరు. అలాంటి సంబంధించినటువంటి ఆధారాలు, విజువల్స్ మీరు ఇప్పటికే పెన్ డ్రైవ్ లో వాళ్ళకి అప్పగించున్నారా? నంబర్ ఆఫ్ టైం అప్పగించున్నాను. మళ్ళీ నెంబర్ ఆఫ్ టైం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ విచారణ కోసం, మళ్ళీ హార్డ్ డిస్క్ కోసం మళ్ళీ మీ ఇంటికి రావడం ఏంటి? ఈ కేసు కదా సార్, నంబర్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్ లో ఇచ్చాను. ఓకే ఓకే. ఈ కేసులో నేను అందుబాటులో లేదు, ఒంగోలులో ఉన్నాను.
కాబట్టి మీరు స్పెసిఫిక్ టైం అంటే వేరే దగ్గర సీసీ క్యామ్ చూసి ఇక్కడికి ఇంత టైంలో వచ్చి ఉంటాడు అనేది స్పెసిఫిక్ గా చెప్పగలిగితే నేను ఫోన్లో రికార్డ్ చేసి మీకు ఏమంటే వాట్సాప్ పెట్టేస్తాను. లేదు ఎక్కువ లెంత్ కావాలంటే మీరు పెన్ డ్రైవ్ ఇచ్చేయాలండి, నేను వచ్చిన కాపీ చేసి మీకు పంపిస్తానని చెప్పాను. లేదు మేము తీసుకోవాలి అన్నారు. నాకు ఫస్ట్ కాల్ చేసింది ఎవరు, సిసిఎస్ రవి గారని కాల్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మా అబ్బాయి ఫోన్ ఇచ్చి కొండేపు కానిస్టేబుల్ మా అబ్బాయి ఫోన్ తీసుకొని చేసి మా ఎస్ఐ గారు మాట్లాడతారన్నారు. మాట్లాడేటప్పుడు కొండేపు ఎస్ఐ గారు అంటే కాదు నేను మరిపూడి ఎస్ఐని, ఎస్ఐ గారు వేరే డ్యూటీలు ఉన్నారు అన్నారు. సో ఓకే అండి నేను వస్తాను ఈవినింగ్, మీరు పెన్ డ్రైవ్ ఇచ్చేయాలండి అన్నాడు. కాదు మేము తీసుకుంటాము అన్నారు. సార్ మీ మీద మరిపూడి ఎస్ఐ గారు కదా, మీ మీద అయితే నాకు నమ్మకం లేదు. గత నవంబర్లో నేను ఇచ్చిన కంప్లైంట్ కట్టకుండా ఎవరైతే నా మీద దాడి చేశారో అతనికి మీరు సలహాలు సూచనలు ఇచ్చున్నారు, ఆ వాయిస్ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర, అది మీ అఫీషియల్స్ కూడా పెట్టున్నాను. ఓకే మీరు అతను డైలీ 100 కాల్ చేశాడు, ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాడు, సోషల్ మీడియాలో పెట్టాడు, మీరు నిర్బంధించిన విషయాన్ని, ఇది పెద్ద ఇష్యూ అవుతుంది, నీ మీద కేసు కట్టాలి, నువ్వు ఇమీడియట్ గా అతను పంపించేసి నీ దగ్గర పనిచేసే ఒక ఎస్ఐ కుర్రోడు ఉన్నాడు కదా బాబురావు, అతన్ని తీసుకొచ్చి కంప్లైంట్ స్టేషన్కి వచ్చి నేను అట్రాసిటీ కేసు కట్టి వాడిని కొండలనేవాడిని బొక్కలో వేస్తాను అని చెప్పి సలహా ఇచ్చాడు. ఓకే ఇదంతా వాయిస్ రికార్డ్ ఉంది సార్. ఓకే ఓకే ఆ తర్వాత నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను, స్పందనలో కంప్లైంట్ చేశాను ఆ కేసు మీద, ఆ కేసు కట్టలేదు. నెక్స్ట్ ఇక్కడే ఒంగోలు ఇన్సిడెంట్ మార్చి 29 అక్కడ జాలపాలెం ఇన్సిడెంట్, ఒంగోలు ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా ప్రాపర్ గా అన్ని కంప్లైంట్ చేసుకుంటూ వచ్చాను విత్ సీసీ క్యామ్ ఫుటేజ్ అన్ని కూడా పక్కా ఎవిడెన్స్ తో. ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. కానప్పుడు ఇక నేను స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు పోలీస్ వారికి ఇబ్బంది అయింది. నన్ను కిడ్నాప్ చేసి బెదిరించి భయపడే మ్యాన్ హ్యాండిల్ చేసి ఆ కేసులు రిటర్న్ తీసుకోవాలి, ఓకే ఆ ఉద్దేశంతో వచ్చారు. సాధారణంగా రౌడీ షీట్ అనేటువంటిది సంఘ విద్రోహ శక్తుల మీద, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళ మీద, సామాన్య ప్రజలకు ఆటంకం కలిగించే వాళ్ళ మీద రౌడీ షీట్ చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణమే. మీ మీద కూడా రౌడీ షీట్ అదే స్థాయిలో ఓపెన్ చేశారా, లేకపోతే దీని వెనకాల మీరు చెప్తున్నట్లు పగా ప్రతీకారాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఉన్నాయా? పగా ప్రతీకారాలు ఉన్నాయి సార్. రెండు నా మీద బిఫోర్ ఉన్నది, రెండు నా ఫ్యామిలీ కేసు, రెండు. ఇంకొక కేసు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ హౌస్ అక్రమంగా రాయించుకుంటే దాని మీద సివిల్ షూట్ వేయించాను. సో నేను లీగల్ గా మా తమ్ముడు మా బాబాయ్ కొడుకుకి నేను సపోర్ట్ చేస్తున్నాననే ఉద్దేశంతో నన్ను ఒక కేసులో అబిడర్ గా పెట్టారు. ఓకే A7 అబిడర్ గా, నా సలహాల మేరకు వాళ్ళు వెళ్ళి అక్కడ దాడి చేసినట్టుగా అబిడర్ గా పెట్టారు. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయం వరకు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 6 కేసులు ఉన్నాయి. ఏ కేసు అయినా అన్ని కేసు ట్రయల్స్ లో ఉన్నాయా, ప్రూవ్ అయ్యాయా? ఒకటి ప్రూవ్ అయింది, ఎస్టీ ఒకటి ప్రూవ్ అయింది, ఒకటి ఫాల్స్ కేసు కొట్టేశారు. ఓకే ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. ప్రూవ్ అయిన కేసులో మీరు పనిష్మెంట్ అనుభవించారా, రిమాండ్కి వెళ్ళి వచ్చారా? లేదు సార్, అపీల్ చేసుకున్నాను. అపీల్ చేసుకున్నారు. ఓకే ఎందుకంటే అందులో ఆ జడ్జిమెంట్ లో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను వేసేసుకొని, అంటే మనం ఇచ్చిన కంటెంట్ తీసుకోలేదు జడ్జి గారు, ప్రాపర్ గా అసలు విక్టిమ్ ఏం చెప్పాడో దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా ఏదో ఆర్డర్ చేశారు. ఆ ఆర్డర్ ని బేస్ చేసుకుని హైకోర్టులో స్టే చేశాం. సో ఇప్పుడు ఓవరాల్ గా మిమ్మల్ని టార్గెట్ చేసేందుకు మాత్రమే కొండేపి ఎస్ఐ లీవ్ లో లేదా వేరే పని మీద ఉండగా మరిపూడి ఎస్ఐ వచ్చి మీ మీద దాడి చేయడం జరిగింది అనమాట, మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద. అవును, దీనికి ఇంకో రీజన్ ఉంది సార్. ఎస్ఐ గారికి నాకు ఇంకో కాంట్రవర్సీ ఉంది. వాళ్ళ పరిధిలో అయ్యపరాజుపాలెం అని గంగవరపు రామారావు అనే ఒక వ్యక్తి ఆర్టీఐ యాక్టివిస్ట్ ఉన్నాడు. ఓకే అతను కంప్లైంట్స్ పెడుతూ ఉంటాడు. ఒక తహసీల్దారు లేని భూమిని క్రియేట్ చేసి 32 ఎకరాల భూమిని పాస్బుక్లు ఇస్తే దాని మీద రైతు భరోసాలు ఇలాంటివన్నీ, పంట నష్టము కొన్ని లక్షల్లో తీసుకున్నారు. అది మొత్తం లీగల్ గా తీసుకెళ్లి కర్నూలు ఏమంటారు చూడండి, లోకాయుక్త దాకా వెళ్ళారు. కలెక్టర్ గారు ఓకే చేశారు. లోకాయుక్త నుంచి కలెక్టర్ గారికి డైరెక్షన్ వచ్చింది అతని మీద యాక్షన్ తీసుకోమని. అది తీసుకోలేదు. నువ్వు ఇక రిమైనింగ్ 4 అంటే ఇతను ఎవరైతే అక్రమంగా పొందారో వాళ్ళు ఇతని మీద దాడి చేస్తే 4 కేసులు పెట్టాడు అతను. అక్రమంగా క్రాప్ ఇన్సూరెన్స్ పొందిన వాళ్ళ మీద, పొందిన వాళ్ళు రామారావు మీద కంప్లైంట్ పెడితే లాస్ట్ ఫిబ్రవరి 12వ తారీఖు నైట్ అతను అంతకుముందు 2-3 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. పక్క గ్రామం జరుగుమల్లి మండలం వర్ధినేనిపాలెంలో అతను పనులకు వెళ్ళాడు.
ఉమ్. ఆర్టీ యాక్టివిస్ట్ పనులకి వెళ్ళాడు, కూలి పనులకి వెళ్ళాడు. ఓకే. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దుర్భాషలు ఆడి ఎక్కడున్నాడో తెలుసుకొని ఎస్ఐ రమేష్ గారు దుర్భాషలు ఆడి ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. పని చేసే ప్రదేశానికి బయలుదేరితే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా వస్తున్నారు మీకోసం పోలీసులు తీసుకుపోవడానికి, చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు, ఇబ్బందికరంగా మాట్లాడారు నన్ను వాళ్ళ భార్య చెప్పింది. ఇతను అక్కడి నుంచి భయపడి పారిపోయి ఒక చిల్ల చెట్టులోకి వెళ్ళిపోయాడు, బాగా బీడులాగా ఉంటుంది అందులోకి వెళ్ళిపోయాడు. ఉమ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళేది కూడా ఎవరో చూస్తూ అలాంటి చోటకి వెళ్ళారంటే పోలీస్ జీబు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి టార్చ్ లైట్ వేసి ఎతుకుతూ ఉన్నారు. ఎతుకుతున్న క్రమంలో నాకు ఫోన్ చేశాడు, అన్నా కొండలన్నా ఈ విధంగా నన్ను ఎస్ఐ చంపేసేటట్టున్నాడన్నా, జరుగుమల్లి లిమిట్స్ లోకి వచ్చి చెట్లలోకి వచ్చి నన్ను ఎతుకుతూ ఉన్నాడు, ఆ కేసులు రాజీ పడమంటున్నాడు, నేను రాజీ పడినాను ఓకే. కాబట్టి నన్ను చంపేసేటట్టున్నాడన్నా, నువ్వే కాపాడాలన్నా, మీ ఊరి దగ్గర కదన్నా, ఎవరన్నా తీసుకొని వస్తే చంపుకుంటుంటారని చెప్పి ప్రాధాయపడ్డాడు. ఉమ్. ప్రాధాయపడి నాకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ప్లస్ ఎస్ఐ గారు అటు వెళ్ళింది, జీప్ వెళ్ళింది, నా సీసీ క్యామ్ లో రికార్డుని పోస్ట్ చేశాను, ఓకే. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఎస్ఐ గారు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, అతను చంపేసేటట్టు ఉంది ఉమ్. అని చెప్పి పోస్ట్ చేశాను. అది ఒకటి నా మీద బాగా గట్టి పెట్టుకున్నారు ఎస్ఐ గారు. ఓకే. సో ఓవరాల్ గా ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పులని మీరు ఎప్పటికప్పుడు సాక్ష్యాలతో సహా ఎత్తి చూపిస్తున్నారు కాబట్టే, పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టే బలవంతంగా మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, ఇంతేనా? yes, అవును. ఇది మాత్రమే కాకుండా కొండలరావు గారు, సరే డిపార్ట్మెంట్ లో వాళ్ళు వీళ్ళు చెప్పారంటే ఒకటి అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ రోజు ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన కూడా మిమ్మల్ని రౌడీ షీటర్ అని మాత్రమే సంబోధిస్తూ, మీ మీద ఉన్నటువంటి ఆరోపణలని ఆయన సమర్థిస్తూ, దళిత ఎస్ఐ అంటూ ఆయన పదే పదే ఎస్ఐ కులాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, ఎస్ఐ దళితుడు అన్న విషయం మీకు తెలుసా? దళితుడు అనేది తెలిసే అతను మీకు సహకరించలేదా? తెలియదు సార్, అతను దళిత కమ్యూనిటీ తెలియదు. డోలా బాలాంజనేయ స్వామి గారు మినిస్టర్ గారు నా మీద ఈ విధంగా ప్రసారం చేయడానికి కారణం ఏంటంటే, గతంలో మా గ్రామంలో కలపని 7 లక్షల రూపాయల కలపని అమ్ముకొని వాటాలు పంచుకున్నారు, అందులో మినిస్టర్ గారు కూడా. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. దాని మీద ఆర్టీఐ పెట్టాను, కంప్లైంట్స్ పెట్టాను, దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి. లోక్ అదాలత్లో కంప్లైంట్ చేసి అందరినీ, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళందరినీ పిలిపించాను. లోకాయుక్తలో లోక్ అదాలత్ వేసి విచారణ జరిగింది. ఇవన్నీ ప్రాపర్ గా చేసుకుంటూ వస్తున్నాను. ఫండ్స్ ఎక్కడైతే మిస్యూజ్ అవుతాయో ఆ ఆఫీసర్ల మీద ప్రాపర్ గా చేసుకుంటాను. ఎన్ఆర్జిఎస్ లో లార్జ్ గా అవినీతి జరిగితే దాని మీద కంప్లైంట్ పెడితే, గ్రామ సభలు ఆడిటింగ్, గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సభలో జరగాలి. ఎన్ఆర్జిఎస్ ఆడిటింగ్, గ్రామస్తులు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎవరికి మనం డబ్బులు ఇవ్వలేదు, మన మీద కాంట్రాక్టుల పేరు తీసేసుకున్నాము కాబట్టి ఇక్కడ తెలియకూడదు అని చెప్పి పీడీ డోమా ఆఫీస్ లో పెట్టారు. ఓకే. ఆడిట్. ఓకే. మేము తెలిసి నేను నా మిత్రులు రిపోర్టర్స్ తీసుకొని మేము వెళ్ళాం అక్కడ ఏం జరుగుతుందని. అక్కడ మా మీద దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడ ఆ రిపోర్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు మంచి వార్త రాశారు. ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకొని అక్రమంగా శ్మశానానికి వెళ్ళే దారిలో టీడీపీ గవర్నమెంట్ లో ఒక కాంట్రాక్టర్ అక్కడ స్కూల్ అడిషనల్ బిల్డింగ్ కట్టాలనేది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి దాని ప్రాపర్ ఛానల్ వెళ్ళిపోయి నేను అది శ్మశానానికి వెళ్ళే దారి అని చెప్పి దాన్ని నిలిపేశాను. ఇట్లా అక్రమాలు ఎవరైతే చేస్తారో వాటికి సంబంధించి నా దృష్టికి వచ్చినాయి. ప్రాపర్ ఛానల్, ప్రాపర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ఛానల్ ఫైనల్ గా జ్యుడిషియరీని అప్రోచ్ చేసి నేను ఫైట్ చేస్తున్నాను. ఆ క్రమంలోనే డోలా బాలాంజనేయ స్వామి గారికి బాగా నేను ఇబ్బంది అయ్యాను. అట్లా నా మీద తప్పుడు కేసులు పెట్టించడం, నన్ను ఇబ్బంది పెట్టడం. 2016లో నా పంట భూమిని నాశనం చేశారు. నా పంట భూమి, వరి పంటలు వేసుకోవడానికి పోవడానికి రాకపోకలకి ఆటంకం కలిగించారు. గా ఇప్పటి వరకు నేను చేస్తున్న ఫైట్ కి నాకు సుమారు ఒక 50 లక్షలు నష్టం చేస్తుంటారు. ఆర్థికంగా 50 లక్షల రూపాయలు నష్టం చేశారు. ఓన్లీ మినిస్టర్ గారేనా లేకపోతే దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారా? పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, పొలిటికల్. ఓకే.
ప్లస్ 2016 నుంచి స్టిల్ నాకు నా ఇంటికి ఈ రోజుకి పవర్ లేదు. పవర్ లేదా? పవర్ లేదు. ఆ, ఒక కేసు పెట్టించి నా మీద ఒక అక్రమ కేసు పెట్టించి దానిలో నన్ను రిమాండ్కి పంపించాలని ప్రయత్నిస్తే నేను బయటికి వెళ్ళిపోయి యాంటిసిపేటర్ బెయిల్ చేసుకొని బయట ఉండి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉండే వచ్చి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ కట్ చేసేసారు. ఓకే. నేను ఎస్సీ గారితో మాట్లాడితే సార్ రీజన్ ఏంటి సార్, మాకు కరెంట్ కట్ చేశారంట, మా డ్యూస్ కూడా ఏం లేవు, ఎప్పుడు పెండింగ్ ఉండదు. ఏంటంటే సార్ మాకైతే బాగా ఇబ్బందిగా ఉందండి, బాగా ప్రెజర్ వస్తుంది మాకు పొలిటికల్ గా, మీరేదో వాళ్ళతో ఏదైనా సరెండర్ అయిపోండి, మేము ఇబ్బంది పడుతున్నాం, మీరేమో లీగల్ గా మాకు లెటర్ పెడతారు, మేము దానికి ఆన్సర్ ఇవ్వలేము, వాళ్ళకి ఆన్సర్ చేయలేక ఇబ్బంది పడుతున్నాం, లేదంటే తీసుకెళ్లి ఎక్కడో శ్రీకాకుళంలో విజయనగరంలో వేస్తాం మిమ్మల్ని అంటున్నారు అని చెప్పారు. సరే సార్ మీకు పాసిబిలిటీ ఉంటే ఒక 1 వీక్ టైం ఇవ్వండి నాకు అని చెప్పి 1 వీక్ టైం తీసుకొని ఆ 1 వీక్ లో సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్నాను సార్ నేను నా బిల్డింగ్ కి. ఓకే. 10 లక్షల రూపాయలు పెట్టి సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకొని 2016 నుంచి స్టిల్ ఈ రోజు 2009లో నేను వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేశాను సార్. అక్కడ గ్రామాల్లో కిడ్నీస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ప్రజల కోసం నేను అప్పుడు గిద్దలూరులో పనిచేస్తున్నాను. ఆర్టీసీ ఎంప్లాయ్, నేను డ్రైవర్ గా రిక్రూట్ అయ్యాను 2008లో. అక్కడ పనిచేస్తూ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు అని చెప్పి ఆ ఏరియాలో ఎక్కడా లేదు. కొండేపి నియోజకవర్గంలో ఎక్కడ వాటర్ ప్లాంట్ లేదు 2009లో. నేను ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టి సర్వీస్ చేస్తూ 5 రూపాయలు ఆ రోజు నుంచి స్టిల్ 2025 వరకు 5 రూపాయలే కంటిన్యూ చేశాను. ఓకే. బబుల్ రైట్. కొడల గారు, నేను 2 ప్రశ్నలు మీ ముందు చాలా సూటిగా ఉంచుతాను, అంతే సూటిగా సమాధానాలు కావాలి నాకు. మొదటి ప్రశ్న, మీరు మీ ఇంట్లో మహిళతో ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించినందుకు, దాడి చేసినందుకు న్యాయం జరగట్లేదంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించారు మీరు. అది ఒకటి. ఈ లోపలనే విచారణకు వచ్చినటువంటి ప్రభుత్వ అధికారికి సహకరించకపోగా దాడి చేశారంటూ ఒంగోలు పోలీసులు మీ మీద కంప్లైంట్ పెట్టారు. ఎస్పీ దాన్ని స్వయంగా పెట్టారు. సో ఏంటి ఇప్పుడు పోలీసుల మీద పోలీసుల మీద పదే పదే వాళ్ళ అవినీతి అక్రమాలను బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి నా మీద పగబట్టారు అని మీరు అంటున్నారు. లేదు రౌడీ షీటర్ అని చెప్పి మంత్రి, ఎస్పీ, ఎస్ఐ వీళ్ళంతా చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ పోరాటం? ఎవరు నమ్మాలి ఇప్పుడు? సార్ కాకి పిల్ల కాకే ముద్దంటారు. ఎస్పీ గారు కూడా వాళ్ళ స్టాఫ్ ని కవర్ చేసుకుంటున్నారు అంతే. ఓకే. ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ మీరు పోలీసులపై ఎన్నో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మీద కూడా ఆరోపణలు చేశారు. ఇవి ఆన్ రికార్డ్ చేశారు కాబట్టి ఆన్ రికార్డే అడుగుతున్నాను కొండల్లో గారు. పగబట్టి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అని చెప్పన్నారు. రెండవది మినిస్టర్లు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై మిమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇవన్నింటినీ మీరు సాక్ష్యాలతో సహా ఈ ప్రజల ముందు, సమాజం ముందు ప్రూవ్ చేయగలరా లేదా? 100% ప్రూవ్ చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే నేను దానికి బాధ్యత వహిస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కేసులు సార్, చిన్న రిక్వెస్ట్, జనరల్ గా కామన్ మ్యాన్ ఒక రిప్రజెంటేషన్ వేయడానికి వెళ్తే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగితే అతను అనివార్య కారణాలు రాలేక రేపు వెళ్తే నిన్నేం చేస్తున్నావు అని అడుగుతారు పోలీసు. కానీ 28 ఇన్సిడెంట్ జరిగితే, లాస్ట్ మంత్ 28 ఇన్సిడెంట్ జరిగితే ఈ నెల 2వ తారీఖు ఎస్ఐ గారు వచ్చి కంప్లైంట్ చేయడం, దాని మీద అప్పుడే విధులకు ఆటంకాలు చెప్పి 2వ తారీఖే ఎఫ్ఐఆర్ కట్టడం. ఇది మొత్తం సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో స్ప్రెడ్ అయిన తర్వాత ఇది మొత్తం మాట్లాడుకొని పోలీస్ వ్యవస్థ అంతా కలిపి ఈ కంప్లైంట్, ఈ కేసు కట్టారు. స్పందనలో నేను కలవడానికి 6:30 వరకు వెయిట్ చేశాను. ఎస్పీ గారు లేదు స్పందనలో. నిన్న సాయంత్రం 6:30 వరకు ఎస్పీ గారు లేదు. ఓకే. సో ఈ రోజు ఫైనల్ గా ఒక మాట చెప్పండి కొడల గారు. ప్రతిపక్షం మీ వెనక ఉండి ప్రభుత్వం పైన బురద జల్లేందుకు ఈ విధంగా ప్రయత్నిస్తోంది అని చెప్పి మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఇంకొక మాట అన్నారు. నిజంగా వైసీపీ అండతోనే మీరు ఇలా రెచ్చిపోతున్నారా, లేకపోతే వైసీపీ వెనక ఉండి మిమ్మల్ని ఇదంతా నడిపిస్తోందా, లేకపోతే ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యమే మిమ్మల్ని ముందు నడిపిస్తోందా? ఏంటి? నా లక్ష్యము ప్రజలకి మేలు చేయాలనేదే. వైసీపీ అండదండలు ఉంటే వైసీపీ గవర్నమెంట్ లో నా మీద 3 కేసులు కట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు,
జరుగుమల్లి ఎస్ఐ రజియా సుల్తానా గారు నాకు 25 లక్షలు కాన్ఫర్మేషన్ నోటీస్ పంపించారు, లీగల్ నోటీస్ పంపించారు, పరువు నష్టం దావా. ఓకే. సో సో అధికార ఈ కేసెస్ రౌడీ షీట్ ఓపెన్ అయింది మొత్తం అంతా కూడా వైసీపీ హయాంలోనే. 3 కేసులు వైసీపీ హయాంలో, బిఫోర్ 3 టీడీపీ గవర్నమెంట్ లో 3, Hmm. వైసీపీ గవర్నమెంట్ లో 3. ఓకే. రౌడీ షీట్ ఓపెన్ చేసింది వైసీపీ గవర్నమెంట్ లోనే. ఓకే, రైట్. కొడాల గారు చూడాలి, అంటే ఇప్పుడు పోలీస్ వర్సెస్ మిగతా భాషలో చెప్పుకోవాలంటే పోలీస్ వర్సెస్ రౌడీ షీటర్ గా నడుస్తోంది ఇప్పుడు మొత్తం అంతా కూడా. అయితే Yes. మీ మీద ఉన్నటువంటి ఈ ఆరోపణల మొత్తాన్ని నేను ప్రజల ముందుకు తీసుకొస్తాను, అలాగే అవినీతి మొత్తాన్ని ప్రజల ముందు పెడతాను. ఒకవేళ గనక నా ఆరోపణలు కనుక తప్పైతే దేనికైనా సిద్ధమే అని చెప్పి మీరు చెప్పారు. మీ సవాల్ని లేకపోతే మీ స్టేట్మెంట్ ని ఏపీ పోలీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుంది, మున్ముందు ఏ విధంగా ఉంటుంది, అన్నింటికి మించి నేషనల్ హ్యూమన్ రైట్స్ ని ఆశ్రయించినటువంటి మీ కంప్లైంట్ ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా మున్ముందు చర్చిద్దాం. థ్యాంక్ యూ డైలీ న్యూస్ కోసం ఇంత టైం కేటాయించి అలాగే ఇన్ని అనుమానాలను నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.